త్వరలో సీఎం జగన్ మూడో విడత బస్సు యాత్రకు సిద్ధం కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటితో రెండో విడత బస్సు యాత్ర అయితే ముగియబోతోంది. ఎల్లుండి పులివెందులకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, త్వరలో సీఎం జగన్ మూడో విడత బస్సు యాత్రకు సిద్ధం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మాధురి, రేపటితో రెండో విడత బస్సు యాత్ర ముగుస్తుంది. ఇంచుమించు రేపు సాయంత్రానికల్లా ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముగుస్తుంది. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పటివరకు సిద్ధం సభలు గతంలో 4 బహిరంగ సభలు నిర్వహించారు. అవి నిర్వహించిన ప్రాంతాల్లో గత 25-26 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అంటే వీటితో 2 దశల్లో ఎన్నికల ప్రచారం పూర్తయినట్టు త్వరలోనే మూడో దశ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. రేపు 24 రాత్రికి కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి బహుశా అదే రోజు అంటే రేపు సాయంత్రానికి ఆయన తాడేపల్లి వచ్చే అవకాశం ఉంది. తాడేపల్లి వచ్చి ఎల్లుండి పులివెందులు చేరుకుంటారు నామినేషన్ వేయడానికి. అక్కడ నామినేషన్ వేసిన తర్వాత వీలైతే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, తర్వాత రోజు 26 నుంచి కానీ 27 నుంచి కానీ మూడో విడత యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే మొదటి రెండో దశల్లో పర్యటించిన ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించడం, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించు సుడిగాలి పర్యటనలు చేయడం. ఎందుకంటే మే 11వ తారీఖు అంటే వచ్చే నెల 11 సాయంత్రానికి ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి మే 13 ఎన్నికలు దగ్గర ఒక 2 వారాల టైం కూడా పెద్దగా లేదు. దీంతో ఎక్కువ పర్యటించాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఈ 26-27లో మేనిఫెస్టో కూడా విడుదల చేసి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం మూడో దశలో అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏంటి, ఏ రోజు ఎక్కడికి వెళ్తారు అనేది మనకి ఎల్లుండి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మాధురి, అంటే ప్రసన్న, 27 నుంచి మూడో విడత బస్సు యాత్ర స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమంటున్నారు? అంటే 27 నుంచి అంటే ఈ నెల ఒక 4 రోజులు, వచ్చిన నెల 11వ తారీఖు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి 11, 4, 15 రోజులు. అంటే ఇందాక చెప్పినట్టు ఒక 2 వారాలు ఈ యాత్ర ఉంటుంది. 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది. మనకి మే 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు క్లోజ్ చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఈ 11 మేలో ఉన్న 11 ఈ 4 రోజులు కలిపి పూర్తి స్థాయిలో జనంలో ఉండడానికి, ఎన్నికల ప్రచారం చేయడానికి, సుడిగాలి పర్యటన చేయడానికి ప్రధానంగా నిర్ణయం తీసుకుంటారు. సిద్ధం సభలు కవర్ చేయని నియోజకవర్గాలు ఫస్ట్ వెళ్ళటం, తర్వాత ఇంపార్టెంట్ నియోజకవర్గాలు, సీఎం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన నియోజకవర్గాలు, వీటన్నిటిలో కూడా యాత్ర నిర్వహిస్తారు. వైసీపీ నేతలు మొదటి రెండో దశ యాత్రలో కొంత జోష్గానే ఉన్నారు. సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత, సిద్ధం యాత్రలు జరిగిన తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరిగిందనే ఆలోచనలో కూడా వైసీపీ నేతలు ఉన్నారు. మరి మూడో దశ యాత్ర అంటే చాలా కీలకమైన యాత్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే పనులు ఉంటాయి. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ ప్రచారంలో ఉన్నారు, మరోవైపు షర్మిల ప్రచారంలో ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత 25 రోజులుగా జనంలోనే ఉన్నారు, పర్యటన చేస్తున్నారు. కాబట్టి ఈ 2 వారాలు చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ డేస్ గా మనం చెప్పుకోవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.